శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నా వీడియోలు చూస్తున్నారు, చాలా సంతోషం. దయచేసి కామెంట్స్ పెట్టండి. మంచిగా ఉంటే మంచిగా ఉన్నదని, మంచిగా లేకుంటే మంచిగా లేదని. నా వల్ల ఏదైనా జ్యోతిష్యం సలహాలు కావాలనుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి, మీకు కామెంట్ రూపంలో తెలియజేస్తాను. ఇకపోతే ఈరోజు వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది, వారికి లాభాలు ఉంటాయా, నష్టాలు ఉంటాయా, గ్రహచారాన్ని బట్టి బేరీజ్ వేసి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ వీడియోలో కొత్త విషయాన్ని చెప్పదలుచుకున్నాను, దయచేసి స్కిప్ చేయకుండా చూడండి, మీకే లాభం. విశాఖ 1వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలుపుకుంటే తయారయ్యేది వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇతడికి 2 రాశులు ఉన్నాయి, ఒకటి మేషరాశి, ఇంకొకటి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి మేషరాశి వారికి చాలా తేడా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళు ఏ విషయాన్నైనా పరిశోధనాత్మకంగా చూడాలని అనుకుంటారు, పరిశీలించిన తర్వాతనే మాట్లాడతారు. గడగడగడ డబడబా మాట్లాడరు. వారు ఏదైనా పని చేసినా కానీ ఇతరులు తెలియకుండా ఆ పని చటుక్కుని చేసేస్తారు. నిజంగా చెప్పాలంటే వృశ్చిక రాశి యొక్క గుర్తు ఏంటిది? తేలు. అది తేలులాగానే వారు ఎవరికైనా నష్టపరిస్తే నెమ్మదిగా టపక్ పని చేసేస్తారు. అది ఎవరు చేశారో తెలియకుండా చేస్తారు. కాబట్టి ఈ వృశ్చిక రాశి యొక్క తత్వము పరిశోధనాత్మకము. ఇతరులను నొప్పించాలనుకుంటే ఖచ్చితంగా నొప్పించగలరు, వద్దనుకుంటే ప్రేమించగలరు. ఇకపోతే విశాఖ 1వ పాదం వారు ఎవరైతే ఉంటారో గురు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. గురువు 16 సంవత్సరాలు ఉంటాడు వారికి, శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు. అంటే 35 సంవత్సరాల నుంచి 52 సంవత్సరాల వరకు ఎవరైతే ఉన్నారో వారికి బుధ మహర్దశ నడుస్తుందని అర్థం. ఇకపోతే అనురాధ 4 పాదాల వారికి శని మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు, కేతువు 7 సంవత్సరాలు. అంటే 36 పైబడ్డ వారికి కేతు మహర్దశ నడుస్తుందని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇకపోతే ఈ చివరిగా జ్యేష్ఠ 4 పాదాల వారు ఎవరైతే ఉన్నారో వారికి బుధ మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. బుధుడు 17 సంవత్సరాలు ఉంటాడు. అటు తర్వాత కేతు వస్తాడు 7 సంవత్సరాలు, 34 సంవత్సరాలు. శుక్రుడు 20 సంవత్సరాలు ఉంటాడు, 54 సంవత్సరాల వరకు ఉంటాడు. అంటే 34 నుంచి 35 నుంచి 54 వరకు శుక్ర మహర్దశ నడుస్తుందని అర్థం. ఇకపోతే ఎందుకు పదే పదే ఈ దశలు చెప్తానంటే, ఈ దశలు అనేవి చాలా సంవత్సరాలు ఉంటాయి. శుక్రుడు 20 సంవత్సరాలు ఉంటాడు, శని 19 సంవత్సరాలు ఉంటాడు. అప్పుడు మన దశ అద్భుతంగా నడుస్తూ ఉంటుంది. గోచారం అనేది తత్కాలిక విషయాన్ని తెలియజేస్తుంది, ఎప్పటిదప్పుడే అయిపోతుంది. కాబట్టి మనం దశలు చూసుకుంటే చాలా బాగా ఉంటుందని లెక్క చేసి చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారికి గ్రహ సంచారం వల్ల ఈ మాసంలో లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా అని తెలియజేస్తాను. రవి దశమ స్థానంలో ఉన్నాడు. రవి దశమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరమైన విషయాలు అద్భుతంగా ఉంటాయి. ఏ వృత్తిలో ఉన్న వారికి మానసికమైన ఆనందము, ఆత్మస్థైర్యం కలిగి వారి వృత్తిలో ముందడుగు వేస్తూ ఉంటారు. ఇకపోతే కుజుడు 11వ స్థానంలో ఉన్నాడు. 3, 6, 11 స్థానాలలో రవి కానీ, కుజుడు కానీ, శని కానీ, రాహు కానీ, కేతువు కానీ ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఈ 11ంట కుజుడున్నప్పుడు వ్యాపారం చేసేవాళ్ళు కానీ, ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, లేదా పదవి ముందుకు వెళ్ళాలనుకున్నా కానీ, ఏదైనా ప్రమోషన్ కావాలనుకున్నా కానీ అద్భుతంగా పనిచేస్తుంది. కుజుడి వల్ల పోలీసు రంగంలో ఉన్నవారికి, ఆర్మీ రంగంలో ఉన్నవారికి, నావీ రంగంలో ఉన్నవారికి, ఈ అధికారులకు లేక సైన్యంలో ఉన్నవారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. వ్యాపారస్తులకు అనుకూల ఫలితాలు వస్తాయి. ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నవారికి అద్భుతంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ వస్తాయి, ఉన్నతమైన పదవులు కూడా లభిస్తాయి. ఇకపోతే బుధుడు దశమ స్థానంలో ఉన్నాడు. వ్యాపారవేత్త బుధుడు. వ్యాపారం చేసేవారికి పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మీ వ్యాపారం దినదిన అభివృద్ధిగా ఈ మాసంలో మొదటి వారం, 2వ వారం, 3వ వారం, 4వ వారం వరకు అద్భుతంగా ఫలితాలు వస్తాయి. సత్ఫలితాలను ఇస్తారు ఖచ్చితంగా. గురువు అష్టమంలో ఉన్నాడు. గురువు అష్టమంలో ఉండడం కారణం చేత శుభకార్యాలు జరగవు. వివాహ సంబంధిత విషయాలే కానీ, లేదా ఏదైనా గృహప్రవేశాలే కానీ, ఏదైనా స్థల విక్రయాలే కానీ, లేకపోతే ఇంకా ఏదైనా శుభ పరిణామాలు చేసుకుంటే మాత్రం అవి సరిగా జరగవు, అవి కావు. మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ కాదు. ఇకపోతే శుక్రుడు 9వ ఉన్నాడు. భాగ్యాధిపతి అయిన శుక్రుడు మీ తండ్రి ద్వారా ఏదైనా లాభం వచ్చేది ఉంటే మీకు వస్తుంది. తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు. తండ్రి దీవెనలు మీకు అందుతాయి. శుక్రుని వల్ల తల్లిదండ్రుల నుంచి రావాల్సిన, సంకరించవలసిన ఆస్తుపాస్తులు ఏమైనా ఉంటే ఈ మాసంలో వచ్చే అవకాశం ఉంది. శని 5వ స్థానంలో ఉన్నాడు.
శని పంచమ స్థానంలో ఉన్నప్పుడు మీకు కొడుకుల ద్వారా కొంత నష్టం కలిగించే అవకాశం ఉంది. పుత్రిక కానీ పుత్రుని వల్ల కానీ జాగ్రత్తగా ఉండండి. వారు మిమ్మల్ని నష్టపెట్టే అవకాశం ఉంది కాబట్టి శని వల్ల జాగ్రత్తగా ఉంటూ వారు గమనిస్తూ ఉండండి. దేనికి తొందరపడవద్దు. రాహు చతుర్థంలో ఉన్నాడు. రాహు 4వ ఇంట ఉన్నప్పుడు విద్యార్థులకు చాలా కష్టాలు ఉంటాయి. మీరు ఎంత చదివినా కానీ ఉపయోగం లేకుండా పోతుంది. గృహములో అశాంతి నెలకొంటూ ఉంటుంది. ఏదైనా వాహనాలు కొంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వాహనాలు కానీ కుటుంబ విషయంలో కానీ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే కేతు దశమ స్థానంలో ఉన్నాడు. దశమ స్థానంలో కేతు ఉంటే అంత పెద్దగా ఏమీ లాభం చేకూర్చడు, నష్టాన్ని కూడా చేకూర్చడు. ఎందుకంటే దశమ స్థానానికి ఆయన ఫలితాలు ఎక్కువగా లేవు. ఇది వృశ్చిక రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ఉన్న ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. గురుబలము లేదు, ఒకటి శని బలము లేదు, రాహు కూడా ఇబ్బందిగానే ఉన్నాడు. కాకపోతే ఒక రవి ఉద్యోగానికి, తర్వాత కుజుడు ఉద్యోగానికి, బుధుడు వ్యాపారానికి అవి మాత్రమే పనిచేస్తున్నాయి. జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేసిన అవసరం ఎంతైనా ఉంది. పెళ్లి కాని అమ్మాయిలు కానీ యువకులు కానీ కొంచెం ఈ మాసంలో వీరికి వివాహ యోగ్యత లేదని అనుకోవాలి. సంబంధాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని పరిగణలోకి తీసుకోకూడదు, మానసికమైన ఇబ్బంది పడకూడదు. వచ్చే మాసంలో మీకు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్తున్నాను. ఇకపోతే మనం ఎంత కష్టపడ్డా కానీ సరిగా లేదు, మనం పైకి ఎదగలేకపోతున్నాము అనే బాధలో ఉంటే మాత్రం ఒకసారి జాతకాన్ని పరిశీలింపజేసుకోండి. ఖచ్చితంగా మీకు అభివృద్ధిలోకి ఉంటారు. మనం ఎవ్వరమైనా కానీ కేవలం గోచారం మీదనే ఆధారపడితే జీవితం సక్రమంగా నడవదు. జాతకంలో లోపాలను చూసుకోవాలి. మనకు జాతకం అన్ని విషయాలను తెలియజేస్తుంది. ఉదాహరణ చెప్తాను. 12 రాసులు ఉంటాయి మనకు జాతకంలో. ఆ 12 రాసులు ఏమిటో చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. వాటిని తనుభావాలు అంటారు. ఒకటి తనువు, శరీరానికి సంబంధించింది. రెండవది ధనము, వాక్కు. 2వ స్థానం లగ్నం నుంచి 2వ వీళ్ళు ధనస్థానం అని అంటారు. 3వ భావాన్ని భాతృస్థానం అంటారు. 4వ భావాన్ని మాతృస్థానం అంటారు. 5వ స్థానాన్ని ఇంటెలిజెన్స్ లేదా దాన్ని సంతాన స్థానం కూడా అంటారు. 6వది శత్రువు, 7వది కలత్ర, 8వది ఆయుష్, 9వది భాగ్యస్థానము, 10వది కర్మస్థానము, 11వది లాభస్థానము, 12వది ఖర్చుల స్థానము. మనకి జీవితంలో ఉండే పనులన్నీ వాటి ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి మీకు పనులు సరిగా కాకపోతే ఒక్కసారి జాతకాన్ని నాకు కింది నెంబర్కి పంపించండి, చూస్తాను, వాటిని పరిశీలిస్తాను. ఒక జాతకాన్ని పరిశీలించాలంటే సుమారుగా 1 గంట సేపు పడుతుంది. అది నాలాంటి వాళ్లకు, మామూలు వాళ్ళకైతే 1 నిమిషంలో కూడా చూస్తారు. అది వారికి జ్ఞానం లేదని అర్థం. 1 గంట సేపు పరిశీలిస్తేనే కానీ అంతర్దశలు, మహర్దశలు, విదశలు, దాంతోపాటు జాతకంలో ఉండే లోపాలన్నింటినీ పరిగణించవలసిన అవసరం ఉంటుంది. మీకు ఏదైనా జాతక సమస్యలు తీరాలనుకుంటే కింది నెంబర్ ఫోన్ చేయండి. ఉంటానండి. మీ ప్రకాష్ గురు, ఆస్ట్రోన్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.